హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ 2021 వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది రోజు వీడియో అనమాట. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకొని మేమైతే మా ఊరికి దగ్గరలో ఉన్న అమ్మవారి పేరెంటాల అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ ఉగాది అయితే మాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే అసలు ఉగాది రోజు ఎప్పుడు కూడా అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళం కాదనమాట. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం అందరూ కూడా. కానీ ఉగాదికి ఏమొచ్చి అందరం కూడా ఒకే దగ్గరగా అయితే కలిసాము. ఎప్పుడు ఉగాదికి అయితే ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉండేవారు. కాకపోతే ఈ ఉగాదికి అయితే అందరం కూడా ఒకే దగ్గర ఉన్నాము. అది కూడా మా పిల్లలతో కలిసి వెళ్ళాం అనమాట. ఫస్ట్ టైము మా ముగ్గురు పిల్లలు కూడా తీసుకెళ్ళడము. మాకు ఆటోలు అయితే సరిగ్గా అయితే దొరకవు ఫ్రెండ్స్. కాకపోతే లక్కీగా రోజు అయితే ఆటో అయితే దొరికింది. దగ్గరలోనే ఉంటుంది, మాకు మినిమం 15 మినిట్స్ అలా పడుతుంది అనమాట జర్నీ. ఆటో దిగేసిన వెంటనే కూడా మాకు అక్కడ తోటలా కనిపించింది అనమాట. ఆ తోట దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని ఫోటోలు వీడియోలు అయితే ముందు తీసేసుకున్నాము. ఎందుకంటే తెలిసిందే కదా, గుడికి వెళ్ళి రష్గా ఉంటుంది. లైన్లో వచ్చి దిగేటప్పటికి మేకప్ అంతా పోతుంది అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళు ముందే ఫొటోస్ అవి దిగేద్దామని చెప్పేసి, బాగుంది కూడా బ్యాక్గ్రౌండ్ అది కూడా ఫొటోస్ అయితే బాగా వస్తాయని చెప్పేటప్పటికి మేమైతే ఫొటోస్ అయితే ముందైతే దిగేసామన్నమాట. ఎక్కువైతే నా ఫోన్లో లేవు, ఎందుకంటే తెలిసింది కదా పిల్లలతో అస్సలు ఫోటోలు వీడియోలు అయితే నాకు అస్సలు తీయడానికి అవ్వలేదన్నమాట. మా ముగ్గురు పిల్లల్ని చూసుకోవడానికి సరిపోయింది. మేము గుడికి వెళ్ళే టైంకి అయితే గుడి అయితే చాలా రష్గా ఉందన్నమాట. అస్సలు చాలా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మా పిల్లలు ముగ్గురిని కాయడం అంటే అంత ఆసమాసి ఇది కాదనమాట. ఎక్కడ తెప్పడిపోయారో ఇంకా అక్కడ వెతుక్కోవడం అంటే చాలా కష్టము. అందుకని చెప్పేసి ఒక్కొక్కరు అయితే పెట్టుకున్నాం అనమాట. ముగ్గురు పిల్లలు అస్సలు చూసుకోవాల్సిందే సరిపోయింది. ఇక్కడైతే క్యూ లైన్లు అయితే చాలా ఉన్నాయి. 10 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అని చెప్పేసి మేము అందరం కూడా 50 రూపీస్లోకి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే డబ్బులు పోయినా పర్లేదు, పిల్లలతో ఎక్కువసేపు అయితే ఉండలేమని చెప్పేసి. అయినా కూడా చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట. అస్సలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. బాగా ఫేమస్ అనమాట. చాలామందికి మా అనకాపల్లి మండలానికి దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. గొలగాం కాదు, బట్లపూడి గ్రామంలో పేరెంటాలు ఘాటిరత్న పేరెంటాలు అమ్మవారు అంటే చాలామందికి అంటే తెలుసు అనమాట. ఉగాది రోజే ఇక్కడ ప్రత్యేకంగా జాతరలా చేసి ఇలా అన్న సమారాధన అయితే చేస్తారనమాట. చాలా ఫేమస్ అనమాట. దగ్గర ఊళ్ళో చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తారు. చాలా ఫేమస్. మేము కూడా వెళ్తాం ప్రతి ఇయర్ కూడా. ఈసారి అయితే మా ముగ్గురు పిల్లలతో అయితే వెళ్ళాము. అస్సలు అంటే చాలా రష్గా ఉంది. మా పిల్లలు తీసుకెళ్ళాను కానీ నాకు చాలా భయం వేసింది. ఎండ ఒకవైపు, ఈ ఉక్కపోత ఒకవైపు, ఈ లైన్ అసలు ఖాళీ ఉండేది కాదనమాట. చాలా వరకు అయితే వీడియోలు అవి నేనైతే ఎక్కడ కూడా తీయలేదు. ఎందుకంటే తెలిసింది, ఒకటి సంకలోని, ఒకటి చేతిలోని, ఒకటి పక్కనే పెట్టుకొని ఉండేటప్పటికే సరిపోయింది. లాస్ట్ వీడియోలో మీకు చాలా దగ్గర షేర్ చేశాను కదా, మా పిల్లలకి ఒకేలాంటి మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే తీస్తానని ఫ్రెండ్స్. ఇవే అనమాట. కాస్ట్ అయితే చాలా తక్కువ, కాకపోతే రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. అంత ఎక్కువ కాస్ట్ అయితే కాదు. కాకపోతే ఇదే ఫస్ట్ టైం అనమాట మా ముగ్గురు పిల్లలకు కూడా సేమ్ ఒకే కలర్ డ్రెస్సెస్ తీసుకోవడం. ఇంత ముందైతే చాలా సార్లు ట్రై చేశాను కానీ అసలు ఎక్కడ కూడా దొరికేవి కాదు. అదేంటో కానీ మా ట్విన్స్కి అయితే ఒక్కొక్కసారి మ్యాచ్ అయ్యేవి కానీ మా మూడో పెద్దోడికి అయితే అసలు దొరికేవి కాదనమాట. ఈసారి అయితే బాగా దొరికాయి. కొద్ది సైజు పెద్దవే, కాకపోతే దొరికాయి అనమాట. ఆ విషయంలో నేను చాలా సాటిస్ఫై అనమాట. తెలిసింది కదా, పిల్లలతో ఐస్ క్రీమ్ బండి ఉన్నప్పుడల్లా ఆపేసి తినేసేవారు, మళ్ళీ కావాలనేవారు, తినేసేవాళ్ళు, మళ్ళీ కావాలనేవారు అన్నమాట. అసలు నాకు ఫోటోలు వీడియోలు అయితే అసలు చాలా వరకు అయితే మిస్ అయిపోయి అక్కడే అన్న సమారాధన కూడా జరిగితే తినేసామన్నమాట. తెలిసింది కదా, పిల్లలతో ఏం తింటాము, కాకపోతే కొద్ది ప్రసాదం తినాలి కదా అని చెప్పేసి అయితే మేమైతే తినేసామన్నమాట. తెలిసిందే, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే టాయ్స్ చూసారు, ఇంకా అంతే, అక్కడ వదిలి రాననే వాళ్ళు అనమాట. మా పిల్లలు ఒకటి కొంటే ఇది కాదు అది కావాలనే, ఇది కాదు అది కావాలి, కొనే కొద్ది కావాలనేవారు అనమాట. వీళ్ళతో ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకి చాలా కష్టం అని చెప్పేసి మేమైతే ఇంక ఇంటికి బయలుదేరిపోద్దామని నిర్ణయించుకున్నాం అనమాట. చాలా ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల చూడడానికి. కాబట్టి తెలిసిందే కదా, పిల్లలతో అస్సలు అయ్యేది కాదు నాకు. ఉండే కొలది అల్లరి చేసేవారు అనమాట. ఇంకా వీళ్ళతో అయితే కష్టం అని చెప్పేసి మేము ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా అల్లరి చేసేవాడు అనమాట. టాయ్స్ కొనమని చెప్పేసి, ఇది కొనమని అది కొనమని చెప్పేసి, లాస్ట్కి అయితే వీళ్ళతో కష్టం అని చెప్పేసి ఇంకెలాగైతే అని చెప్పేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరాము. ఇటు నుంచి ఎలా వెళ్దామా అని చాలా ఆలోచించాము. వీళ్ళతో నడిచి వెళ్ళడం అంటే చాలా కష్టం. ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు పెరిగెడతాడనమాట. కాస్త దూరం వెళ్ళేటప్పటికి మాకు మళ్ళీ ఇంటికి వెళ్ళే ఆటో కూడా దొరికింది లక్కీగా. ఇంకా సేఫ్గా అయితే మా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాం.